స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతదేశం మొత్తం సగర్వంగా చేసుకుంది. నిన్న 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అటు ఎర్రకోట పైన ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగిరేసి మొత్తం ఎంటైర్ స్పీచ్లో ఒక సెక్యులర్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చిండు. అది మరి ఆయనలో వచ్చిన పరివర్తన మార్ప అర్థం కాలే. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి అంశం నుంచి సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చిండు. కొన్ని మతాల వారికి ఇబ్బంది ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసిండు. సో రకరకాల అంశాలు వాటి ద్వారా చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారు ఏమైనా మారిపోయిందా, లేకపోతే మారినట్టు ఏమైనా చెప్తా ఉన్నాడా, ఈ దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నాడు అనేది కొంత కన్ఫ్యూజన్లో నెట్టేసినటువంటి అంశం. ఇక నరేంద్ర మోడీ గారి ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ సందర్భంగా రాహుల్ గాంధీ గారు కొద్దిగా ఆలస్యంగా వచ్చినా మరి ఏమైందో కానీ తీసుకుపోయి జర వెనుక కూర్చున్నబెట్టారు. అదొకటి నిన్న సోషల్ మీడియాలో చర్చ జరిగితే, రెండో వైపు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ చదువుతూ తెలంగాణలో బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఉందని, అంటే నెహ్రూ కట్టిన ప్రాజెక్టుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తూ ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు, బాక్రా నంగల్ పేరు కూడా దాంట్లో తీసిరు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడని టీఆర్ఎస్ పార్టీ, అదే రామన్ బ్యాచ్ ఉంది కదా, దాన్ని ఏం పెట్టాం మనం పేరు, కేడి మీడియా నిన్న ఆ పీతిల కటెప్పులో పెట్టి తీసింది. మొత్తానికి ఆ గింజ ఏడు ఉందని తీసింది. అయితే వాస్తవానికి బాక్రా నంగల్ హిమాచల్ ప్రదేశ్ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అది బాక్రా నంగల్ ప్రాజెక్ట్ సట్లెజ్ నది మీద ఉంది. అవన్నీ పక్కకు పెడితే ఇందులో మేము తప్పు పట్టినమా లేదా అనేటే లెక్క. ఆయన కూడా స్క్రిప్ట్ రాసినట్టు పాప ఆయన చూసుకుండో లేదో. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందా, నెహ్రూ కట్టిన దాంట్లో ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే దాంట్లో ఎంకులాడరు. ఇక నేను చెప్తా ఉన్నా కదా, కేడీ మీడియా ఏదైతే కేటీ రామారావు పెంచి పోషిస్తున్న మీడియా ఇది ఎన్నడో ఒకనాడు నిన్ను గర్వక మానదు. కేటీ రామారావు నీకు ఆ గాయాలు ఆ కాట్లు పడే రోజు మాత్రం దగ్గర, నువ్వు పెంచిన పాములే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, కేటీ రామారావు మహిళా సోదరిమణులను పట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్ళు వెళ్ళిపాయలు వలుస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏది కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు, బ్రేక్ డాన్సులు చేయమని చెప్తా ఉన్నాడు కేటీ రామారావు. బ్రేక్ డాన్సులు చేయండి మహిళా సోదరిమణులారా అని చెప్పి నిన్న పిలుపునిస్తా ఉన్నాడు. బ్రేక్ డాన్సులు చేయన్నట. సీతక్క మంచిగా కౌంటర్ ఇచ్చింది. బలుపు కాకపోతే దాన్ని తెలంగాణ భాషలో బలుపు, కావరం ఇవన్నీ అంటారు. మీరు ఏం చేస్తారో చేసుకోరంటుండు. అంటే ఎలిపాయలు వలుస్తానికి ఆర్టీసీ బస్సు పెట్టినామన్న సంగతి మాకు తెలియలేదు అన్నట్టు సిగ్గుండాలి కదా. అందరికి నీ చెల్లెలెక్క సారదంద చేయరాదు కదా, ఏదో ఉల్లిపాయలు వలుచుకుంటారు కానీ అందరికి నీ చెల్లెలెక్క సారదంద చేయరాదా, నీ లెక్క క్యాట్ వాకులు చేయరాదా. ఆ వీడియోలు పెట్టించింది కూడా వీళ్ళే. ఆ వీడియోలు తీయించి ఆ వీడియోలు పెట్టించి ఒక ఆమె పనులు దొమ్ముకుంటున్నట్టుగా, ఒక ఆమె ఎలిపాయలు వలుస్తున్నట్టుగా. తప్పేంది అంటే ఫ్రీ బస్సు ఆడోళ్ళకి ఇస్తే మీ కళ్ళమంటనా? గింత బల్బ్ ఎందుకు కేటీ రామారావు నీకు? గింత ఫకర్ ఎందుకు? ఆడోళ్ళు షీపురు గట్టలు తీసుకొని కొడతారు ఈ బేవకూఫ్ మాటలు మాట్లాడితే. బ్రేక్ డాన్సులు చేయాలా మహిళలు? సిగ్గు శరం ఉందా ఏమన్నా నీకు? ఇంకా బుద్ధి రాలేదా? అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కు ఓడగొట్టిరు, పార్లమెంట్లో 0. ఇంకా సిగ్గు శరం రాకుండా ఇంకా మహిళలను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడి ఇంత బల్పు ఎందుకు రా భయ్? నాకు అర్థం కాదు. ఫకర్ తగ్గించుకో, ఫకరు ఇంకా కూడా తగ్గుతలేదు. ఇంకా నువ్వు తగ్గకపోతే నువ్వు ఎట తిరుగు. మహిళలు షీపురు గట్టలు చెప్పులతో కొట్టకపోతే అడుగు. నిన్ను తప్పు చేసినారు అంటే తప్పు చేసింది ఎందుకు? తప్పు చేయడం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మొత్తం ఖతం చేసిరు. ఇప్పుడు కూడా ఇంకా మీకు నెత్తిలకేం కళ్ళు భూమి మీద దిగుతలేవంటే ఇంకేమన్నా సిగ్గనిపియాలి ఏమన్నా చెప్పడానికన్నా? ఏమన్నా మహిళలు బ్రేక్ డాన్సులు చేయన్నా? ఇప్పుడు మీ చెల్లె బ్రేక్ డాన్సులే చేసిందా? చేస్తారేం పాడు. మీ ఇంటి వాళ్ళంతా బ్రేక్ డాన్సులే చేస్తురా? అయి ఉండొచ్చు. బ్రేక్ డాన్సులు చేయాలని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన ఫకర్ చూడు, ఆయన కథ చూడు. ఆయన ఉందా వీడియో? ఒకసారి ఆ వీడియో పెట్టు.
నేను పంపించాను ఇగో నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడ నమ్మక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మేము మామూలుగా నడిపిన తెలియదు మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్తే తప్పని మేమెందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమెందుకు అంతటం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయి మేమెందుకు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు అట ఇంత ఫకరానా ఇంత బలుపు ఇంకా మదం అనిగ కేసీఆర్ మదం అనిగిందా లేదా కేటీ రామారావుది ఒకసారి పోలు పెట్టుకొని మాట్లాడుకుందాం కేటీ రామారావు పొగరు అణిగిందా లేదా కేటీ రామారావు పొగరు అణిగిందా లేదా పోల్ పొగరు అనగలేదనుకుంటే ఇక దాని కథ వేరే చేద్దాం కేటీ రామారావు పొగరు అణిగిందా లేదా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఓటింగ్లో పాల్గొనండి దయచేసి అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి ఒక్క నిమిషం ఒక్క క్షణం దానికోసం కేటాయించాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓటింగ్లో కూడా పాల్గొనండి ఈ షేర్ కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో అలాగే మీ ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా మీరు ఈ న్యూస్ని షేర్ చేయొచ్చు పాగలైండి అవలగాడు దొంగరాం అంటారు మహిళలను బ్రేక్ డాన్స్ చేయమంటాడా సిగ్గుండాలి కదా ఇప్పుడు మీ 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 పక్కపట్టున్నటువంటి ఎమ్మెల్యేలను కూడా అట్లే అంటావా మహిళా ఎమ్మెల్యేలను అంతే కదా అంటున్నాడు జైలుకు పోతేనే అనుగుతుందట కేటీఆర్ వేస్ట్ నా కొడుకు అని చెప్పి తిడతా ఉన్నారు ఎందుకు రాబాయి గింత లత్కోరు మాటలు గింత ఫకర్ పట్టిన మాటలు ఆయలా గిట్లే మా ఎన్నికలు అన్నట్టు ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిట్స్ పిలాని ఉస్మానియాల పల్లి పట్టాను కాను నీ ఫకర్తోనే నాశనం అయింది ఈ రాష్ట్రం మీ పార్టీ నాశనం అయిపోయింది మీ పార్టీ సర్వనాశనం కావడానికి బీఆర్ఎస్ పార్టీ పాతాళానికి పోవడానికి కారకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు తారక రామారావే జై కేటీఆర్ అట ఎవడు సిగ్గు శరం ఏమనిపిస్తలేదు దానికి దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు అయ్యా కొడుకులు కలిసి ఏం చేసిరు ఎరికేనా వీళ్ళు చేసింది ఒకటే ఇప్పుడు మన ఇది ఉంటుందిగా దీన్ని ఏమంటారు బర్రె దుడ్డే చచ్చిపోతే పాలియదుగా అప్పుడు ఏం చేస్తారు బొమ్మ తయారు చేసి పెడతారు బొమ్మ తయారు చేసి దాని ముంగడ పెట్టి పాలు పిండుతారు చూడు సేమ్ అట్లే చేసిండు కేసీఆర్ ఓ బొమ్మ తయారు చేసి తెలంగాణ ముంగడ పెట్టి పాలు పిండిను చచ్చిపోయిన దుడ్డని ముంగడ పెట్టి తోలు ఒలిసి గడ్డి పెట్టి సేమ్ దుడ్డే లెక్కనే ఉంటది అది ఇవి బతికే ఉందని తల్లి భ్రమ పడుతుంది ఇక ఇస్తూనే ఉంటది పాలు బిడ్డే తాగుతుందేమో ఇంకా బిడ్డే కాదు ఈ దుడ్డేలు తాగిరు అంతే తాగిందంతా ఈ కేటీ రామారావు హరీష్ రావు కేసీఆర్ ఈ దొంగలు తాగిందే తెలంగాణ 7 లక్షల కోట్ల ధనం తాగిరు వీళ్ళంతా కలిసి కవిత జైల్లో బ్రేక్ డాన్సే చేస్తుండొచ్చు మరి కవితమ్మ గింత చిల్లరగా గింత లత్కోర్గా మాట్లాడేటువంటి నిన్ను కేటీ రామారావు అసలు ఆ సిరిసిల్ల ప్రజలు పొరపాటు చేసిరేమో అని ఫీల్ అవుతా ఉన్నారు ఇవాళ నేను గెలిపించి నిన్ను గెలిపించి ప్రజలు ఇక ఇంకొకటి కేటీ రామారావుది అయిపోయింది ఇక హరీష్ రావు ఏమంటాడు ఏమారా ఆయన మరి రాజీనామా చేస్తా అంటివి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే రాజీనామా చేస్తా అంటివి అంటే అందరిని మోసం చేసిరు మీరు చేయలేదని హరీష్ రావు ఇవన్నీ ఏంటి ఆగదు ఒక్క నిమిషం అన్న సీత కదా మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి మేమెందుకు అదట్టం ఏమంటారు చేయండి కానీ మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాం ఇదేనా నీ సంస్కారం
ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్స్లు చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తాము. అయిపోయా. ఏమన్నా సిగ్గుండాలి చెప్పడానికి. ఇలా తెలంగాణలో కేటీ రామారావు దిష్టి బొమ్మలు అన్ని తలగబెడతా ఉన్నారు ఆడోళ్ళంతా కలిసి. సిగ్గుండాలి చెప్పడానికి కేటీ రామారావు. ఇంకా హరీష్ రావు ఏమంటాడు, ఇటువంటి బేకార్ ముఖ్యమంత్రి నేనే చూడలేదట రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని. ఏడెందుకు చూడలే? మీ ఆడికి పోయి చూడిపో, ఫామ్ హౌస్లు ఉన్నాడుగా ఇదివరకు చేసినాడు. ఇదే కన్నా సేమే హరీష్ రావుకు సిగ్గు లజ్జ ఉంటే అంటే అమ్మ ఇప్పుడు లేని జరిగిందేమంటావు? ఖమ్మం జిల్లాలో సీతారామ సాగర్ ప్రాజెక్టును పూర్తి చెయ్యాలి. ఇవి పూర్తి చేసినాడే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. ఈ తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాం. అందుకే మిత్రులారా, మీడియా మిత్రులకు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. హరీష్ రావు గారి సవాల్తో పాటు మా బట్టి విక్రమార్క గారు ఇవాళ ఒక సవాలు విసిరిండ్రు. 100% మా బట్టి గారి సవాల్తో నేను ఏకీభవిస్తున్నా. వ్యవసాయ రంగమైనా, సాగునీటి ప్రాజెక్టులైనా, లేకపోతే సంక్షేమ పథకాలైనా మా పార్టీ తరఫున బట్టి గారు, ఉత్తమ్ గారు వస్తారు. హరీష్, కేసీఆర్ ఎవడెవడు వస్తాడో, లేకపోతే బామార్తులు బిల్లా రంగాలు వస్తారో, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తైనా, అమరవీరుల స్తూపమైనా మే సిద్ధం. మీకు సీము నెత్తురుంటే చర్చకు రండి. 10 ఏళ్ల మీ పాలన, 8 నెలల మా ఇందిరమ్మ పాలన మీద సత్త పెడదాం, సవాలు చేద్దాం. తెలంగాణ సమాజాన్ని న్యాయం చెప్పమని అడుగుదాం. ఒడ్డు పడుకున్నాం కదా అని, టీవీలు పేపర్లు ఉన్నాయి కదా అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి ఈ అబద్ధాలన్నీ పేపర్లలో రాసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? ఇవాళ నిజంగానే హరీష్ రావు నువ్వు చెప్పింది నిజమైతే, కాంగ్రెస్ పార్టీ పేదలకు అన్యాయం చేస్తే నువ్వే సవాలు విసిరినావు కదా, సిద్దిపేట రాజీనామా చేస్తా అని రాజీనామా చెయ్యి. సిద్దిపేటలో నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూస్తా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావేమో సాగుతుందని, దేనికైనా సాగుతుంది వయసులో. మీరు గుర్తుపెట్టుకోరు, కేటీ రామారావు, హరీష్ రావు, సిరిసిల్ల, సిద్దిపేట ఈ రెండు మీరు జీవితంలో కూడా గెలవలేరుగా. ఇన్ని రోజులంటే హరీష్ రావు వాళ్ళను వీళ్ళను బెదిరించి ధమ్కీలు ఇచ్చి వ్యవహారాలు నడిపినావు. ఇక నడిచే పరిస్థితి లేదు. మీ దుకాణాలు బంద్ అవుతాయి అతి త్వరలోనే. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో జనం గుణపాఠం చెప్పినా, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా, 7 చోట్ల డిపాజిట్లు గల్లంతు చేసినా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేని దీనస్థితికి బీఆర్ఎస్ రావడానికి కారణం ఆ పార్టీ లీడర్లే. అయినా ప్రజల్నే వాళ్ళు నిందిస్తున్నారు. బావా బొమ్మర్దులు హరీష్ రావు, కేటీఆర్ నోరెత్తితే అబద్ధాలే. ఆ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటే బీఆర్ఎస్ ను సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుండు. దానికి పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు, పెకిలించాల్సిన పని లేదు. పెకిలిచ్చి రెడీగానే ఉంది. ఉషు అంటూకి వస్తే అంతే. మన ఏది బాత్ పిల్లలను కనుక కట్టెకు ఇంత బట్టగట్టి ఇట్లాంటి గట్లే. దానికోసం పెద్ద రిస్క్ చేయాల్సిన పని కూడా లేదు. మాట ఇచ్చినాం, మాఫీ చేసినాం. 31,000 కోట్లతో రుణమాఫీ దేశంలోనే ఒక చరిత్ర. మాది మాట నిలబెట్టుకునే గుణం. బీఆర్ఎస్ ది మోసం చేసే నైజం. హరీష్ రావు రాజీనామా చేస్తావా, ముక్కునాలకు రాస్తావా? ప్రాజెక్టులపై, పాలనపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ. కేటీఆర్, హరీష్ నోరెత్తితే అబద్ధాలే. ప్రజలు గుణపాఠం చెప్పినా వాళ్ళకు బుద్ధి రాలే. బీఆర్ఎస్ ను పెకిలించేస్తాం. రాష్ట్రంలో బీజేపీకి జాగా లేదని వ్యాఖ్య. ఖమ్మం జిల్లా వైరా వేదికగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడలేని విధంగా 31,000 కోట్ల నిధులను విడుదల చేసి రైతులను రుణముక్తులను చేశామని చెప్పారు. తమది మాట నిలబెట్టుకునే గుణమైతే బీఆర్ఎస్ ది మోసం చేసే నైజం అని ఆయన అన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేసిండు. హరీష్ రావు నీకు సీము నెత్తురు
ఉంటే రాజీనామా చేయి, సిద్దిపేట ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం, రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి రైతుల క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారంలో లేక ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అబద్ధ ప్రచారాలను ఎవరు నమ్మరని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు, సీతారామ ప్రాజెక్టు పంపౌజుల ప్రారంభం, ఏన్కూరు లింక్ కెనాల్ ఓపెనింగ్ సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక మీరు దోచుకుంటే మేము నీళ్లు ఇస్తున్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కు తేడా ఇదే. సీఎం రేవంత్ దోపిడీ బయటపడుతుందనే డిపిఆర్లు దాచారు. కేసీఆర్ హరీష్ రావుపై ముఖ్యమంత్రి ఫైర్, సీతారామ ప్రాజెక్టు పంపులు ప్రారంభం. ఇంకా 15 ఆగస్టు రోజే 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్న సీఎం అంటూ ఒక వార్త. తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు హరీష్ రావు మాట మీద ఉండాలి. హరీష్ రావు ఉండే బయట రాజీనామా చేస్తా అని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే గీడు ఉంటుంది అన్న. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు చెప్పిండు. ఇగో ఇదేగా పెట్టు మైక్. భూమి ఆకాశాలు తలకిందులైన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఆగస్టు 15 లేదా రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. ఈ మాట మీద ఉండు. ఈ మాట మీద ఉంటే నిజంగా నువ్వు నీకు మీ మామకు తేడా ఉందని అనుకుంటాం. లేకపోతే మీ మామ నువ్వు ఒకటే. ఇక్కడ కేటీ రామారావు పొగరు అణిగిందా లేదా అని మనం అడిగినాం. అడిగితే పొగరు ఇంకా అనగలేదు, కేటీ రామారావు పొగరు అనగలేదని 189% మంది చెప్తా ఉన్నారు. 189 మంది చెప్తున్నటువంటి మాట కేటీ రామారావు పొగరు ఇంకా అనగలేదని చెప్తా ఉన్నారు. ఈ పోల్ ఇట్లా పెట్టి హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? దయచేసి ఈ ఓటింగ్ లో కూడా పాల్గొనండి. హరీష్ రావు చలో ఈ పోల్లో పాల్గొనండి ప్రజలారా. హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? ఈ పోలింగ్ లో పాల్గొనండి. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను, రాజీనామా చేయాలా వద్దా? ఈ ఓటింగ్ లో పాల్గొని దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. రైట్, ఇగో సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలే, ఆయన దిగజారిన ముఖ్యమంత్రి అని చెప్పేసి హరీష్ రావు అంటుండు. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని మాట తప్పిండు. లోక్సభ ఎన్నికల్లో 15 ఆగస్టు కానీ నాటకం ఆడిండు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు. రుణమాఫీ పచ్చి అబద్ధమని కామెంట్ చేసిండు. విన్నారానే సూడిగా? విన్నారా? ఏమన్నా అర్థం పర్థం ఉందా హరీష్ రావు మాట్లాడే? నవ్వుతారు కదా. ఏమంటా ఉండు, 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే నేను నా రాజీనామాను స్పీకర్ కి తీసుకుపోయి ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటాడు, 15 ఆగస్టుగా డిసెంబర్ 9 నాటికే చేయాల్సిందే అని అంటాడు. చూడు మాటలు చూడు. ఇప్పుడు గింత బటవాయి మాటలు, గింత లత్కోర్ మాటలు ఏమన్నా ఉంటాయా? మనిషి మాట మీద ఉండడా? మనిషి అంటాడో మాట మీద ఉండాలి కదా. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? ఆగస్టు 15 లేదా రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తాను. అది నోరా పిండతటనా నిజమా అబద్ధమా? ఏమంటారు కేటీ రామారావు గారు? మీ బావ గురించి నువ్వే చెప్పు. రైట్గా, మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు రాష్ట్రాలు సీరియస్ గా తీసుకోవాలి. ప్రధాని మోడీ, దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం. ఇక చూసిరా, సెక్యులర్ సివిల్ కోడ్. బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితిపై భారతీయుల్లో ఆందోళన. అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలి. వరల్డ్ స్కిల్ క్యాపిటల్ గా భారత్, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు. ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోడీ.
మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు. ఓ దిక్కేమో మహిళలపైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, మహిళల భద్రత అవసరమని నాయకులు చెప్తా ఉంటాడు. ఇక్కడ కేటీ రామారావు డిస్కో డాన్సులు చేయమంటాడు ఆడోడిగా. బల్పు మాటలు అంటారు వాటిని. ఇక రెండోది మహిళలపై నేరాల కఠిన శిక్షలు. మహిళలపై అత్యాచారాలు లేకపోతే ఏదన్నా ఒక వార్త మొత్తం నేషనల్ న్యూస్ అయినప్పుడు ఇగో ఈ మాట చెప్తారు. కానీ మహిళలకు భద్రత ఆల్వేస్ అవసరం కదా, ప్రతిసారి అవసరం. అది ఇంట్లో మహిళలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రధాని మోడీ చెప్తా ఉంటే దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరం అని చెప్పి చెప్తా ఉన్నాడు. సెక్యులర్ అనే పదం వాహ్ లౌకికం. చూసిరా 244 సీట్లకు 400 సీట్లు కావాలని కోరిన మోడీని 244 సీట్లకు పడేసి అసలు అధికారమే వస్తుందా పోతుందా ఉంటుందా కూలిపోతుందా తెలియదు అనేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డీలాపరిచిన జనం ఎక్కడ తీసుకొచ్చారు ఆయన మాటని? ఏ హిందూ రాష్ట్ర అని చెప్పి ఇంకోటని హిందూ ముస్లిం అని చెప్పిన కాడి నుంచి సెక్యులర్ అంటే లౌకికం, అందరు కలిసి ఉండాలి అనే ప్రమేయం లేనటువంటి రాజ్యం. ఇక అక్కడ త్వరలో సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపారు. ఎవరు? నరేంద్ర మోడీ గారే. పాపా కేసీఆర్ మోడీనే రుక్వాదియా అని చెప్పి ఓ యాడు. ఇటు మణిపూర్ది పట్టించుకోలే, పక్కకే బంగ్లాదేశ్ బగ్గుమంటుంటే సంబంధమే లేదన్నట్టుండు. ఇంకా గమ్మత్ ఏం చెప్తారంటే రోహింగ్యాలను బంగ్లాదేశ్ ముస్లింలు ఇక్కడికి వచ్చి తలదాసుకుంటా ఉన్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఒలి పెడతా ఉంటారు. ఆ ప్రధానమంత్రి వచ్చి తలదాసుకుంది, షేక్ హసీనా ఆమెనే వచ్చి తలదాసుకుంది. వరల్డ్ స్కిల్ క్యాపిటల్ గా భారత్ త్వరలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. ఈ త్వరలో అనేది వట్టిదే మాట. ఓ స్త్రీ రేపురా. మనది 5 ట్రిలియన్ల ఎకానమీ అని 10 ట్రిలియన్ల ఎకానమీ అని కేవలం ముచ్చట్లకే సరిపోయింది తప్ప ఇది ఏడ ముంగడికి పోలే. ఇప్పుడు మనం త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం. ఎట్లా ఎదుగుతాం సార్? ఇండియన్ బర్గ్ దందాలతోటి, అదానీ అంబానీల దందాలతోటి మనం ఎదుగుతాం. జస్ట్ ఆ సెబీ చైర్మన్ పక్కకు తప్పిరంటే తప్పిస్తలేదు వాళ్ళు, మొత్తం వాళ్ళని వెనకేసుకొస్తుంది. అంత అవసరం ఎందుకు వచ్చింది? రెడ్డిగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. 2004 రాముడేవుడు రాకాసుడేవుడు. అప్పటికి 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు, ఘనంగా 78వ ఇండిపెండెన్స్ డే. ఎర్రకోటపై 11వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోడీ. కోల్కతా ఆసుపత్రిపై దాడి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన ఆర్జీకార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై కొందరు దుండగులు దాడి చేశారు. నిరసనకారులు ముసుగులో వచ్చి ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు. వెహికల్స్, బెడ్స్, రూమ్స్, సీసీలను ధ్వంసం చేసిండ్రంట. ఇక ఓఆర్ఆర్ పై ప్రమాదం, 3 మృతి. హైదరాబాద్ శివార్లోని ఓఆర్ఆర్ పై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని బెలనోవా ఓవర్ స్పీడ్ తో ఢీకొన్న ప్రమాదంలో 3 చనిపోగా 10 మంది గాయపడ్డారు. ఇక మృతులు వనపర్తి జిల్లా ఆత్మకూరు చెందిన వాళ్ళంట. జాగ్రత్తగా ఉండరు, ఓఆర్ఆర్ పైన ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోతురు. బస్సులో బ్రేక్ డాన్సులు చేసుకోండి, మనిషికో బస్సు ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు అని అంటుండు కేటీ రామారావు. ఇంకేం చేసుకున్నా వద్దని మేము అన్నమాట. ఇంకేం చేసుకోమంటావు? ఇంకేం చేసుకోమన్నట ఈయన ఉద్దేశం ఏంది? ఇంతకీ మీరేం చేసుకుంటారు? మహిళా సోదరు మన్లారా, ఇవాళ వరలక్ష్మి రథం. ఇవాళ వరలక్ష్మి రథం గోలిగే మిమ్మల్ని గౌరవించుకొని మీరు నిండు ముత్తైదుగా ఉండాలని కోరుకునేటువంటి రోజులో, ఓ పవిత్రమైన మాసంలో, శ్రావణ శుక్రవారం మహిళలట బ్రేక్ డాన్సులు చేసుకో అన్నట, బస్సులలో ఎక్కి ఏమన్నా చేసుకో అన్నట. ఏ మాటలు అంటారా వాటిని? దానికోసమే ఫ్రీ బస్సు పెట్టిరని మాకు తెలియదు అంటుండు. చూసుకో, దానికోసం పెట్టిరట. సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్. రాష్ట్రంలో మనిషికో బస్సు వేయాలని, అప్పుడు ఫ్యామిలీలు పోయి అందులో బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేశారు. ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళా ప్రయాణికులు సిగలు బట్టి కొట్టుకుంటున్నారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. ఆడోళ్ళు బస్సులు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళంతా బ్రేక్ డాన్సులు చేసుకొని ఇంకేమన్నా చేసుకో అన్నట్టు ఇగో కేటీ రామారావు అంటా ఉన్నాడమ్మా. మహిళా సోదరమన్లారా, ఇటువంటివి నేను చేయాలి? చెప్పు, దొడ్డు చెప్పు మడత పెట్టి డబుల్ ప్యారగాని చెప్తూనే కొట్టాలి కాదా?
పాత ఉంటే పాతే చూసుకోవాలి. మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా? రికార్డింగ్ డాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది? మంత్రి సీతక్క ఆగ్రహం. మహిళల కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు చేసుకోవచ్చంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు. మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మంత్రి సీతక్క ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన ఏంది? మంచిగానే మాట్లాడింది. మీ ఇంటి వాళ్ళు అట్లే చేస్తారా అని అడిగింది. ఇలా ప్రతి మహిళా సోదరిమని తలదించుకునే పని చేసిండు కేటీ రామారావు. ఆ డాన్స్ ఎట్లా చేస్తారో మీ ఇంటి వాళ్ళని చేసి చూపెట్టు, అది చూసి నేర్చుకుంటారు. అంతే. సిగ్గుండాలే. హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన 2 గంటల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం. బన్సిలాల్పేటలో 8.75 సెంటీమీటర్లు. వనస్థలిపురంలో నీట మునిగిన కార్లు, బైక్స్, చాలా ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ బిట్స్ పిలాని దీనిపైన సర్వే చేసింది. బిట్స్ పిలాని ఏం చెప్తుందంటే హైదరాబాద్ వరదల కారణాల పైన ఏది పంపిస్తా చూడు, ఓపెన్ చేయి. "17 days of rain can submerge half of Hyderabad." అంటే 17 రోజులు కనుక కొట్టగలిగితే సగం హైదరాబాద్ సబ్మర్జ్ అయిపోతుంది, మునిగిపోతుంది. ఇగో ఇది హైదరాబాద్ కథ, దాని మీద జరిగినటువంటి ఓ కథ. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అన్ ఎక్స్ట్రీమ్ వెదర్ చేంజ్ where up to 440.35 millimeters of rain occurs for over 17 days, nearly 334 square kilometers of area in the GHMC limits will be submerged in water, according to a new study by civil engineers from BITS Pilani, Hyderabad. The total limit of GHMC is roughly 625 square kilometers, which implies that about half of the city could be underwater in such a scenario. సగం హైదరాబాద్ మునిగిపోతుందంట. 17 రోజులు ఆ మోతాదులో కొడితే సగం హైదరాబాద్ కథం. రాత్రి దంచి కొట్టింది వాన. అవి చూడరాదు కృష్ణానగర్లో. బన్సిలాల్పేటలో 8.75 సెంటీమీటర్లు. వనస్థలిపురంలో నీట మునిగిన కార్లు, బైక్స్, చాలా ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది నిన్న. ఇక అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా. హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో ఆక్రమణల తొలగింపు. 5 అంతస్తుల భవనాలు కూల్చివేత, స్థానికుల ఫిర్యాదుతో చర్యలు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తున్నది. హైదరాబాద్ నిజాంపేట పరిధిలోని ఎర్రకుంట చెరువులో వెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ప్రగతి నగర్లోని సర్వే నెంబర్ 134లో ఉన్న ఎర్రకుంట చెరువులో 5 అంతస్తుల చొప్పున నిర్మించిన 3 భారీ భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి నుంచి కూల్చివేత పనులు మొదలుపెట్టి గురువారం రాత్రి కల్లా 3 భవనాలను నేలమట్టం చేశారు. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో కొన్నేళ్లుగా అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. దీనిపై స్థానిక నేతలు వివిధ శాఖల ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథుడు కలిసి చెరువులో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినట. అక్రమ నిర్మాణ చెరువు ఎవడన్నా కబ్జా పెడితే కథమే, జేసీ పట్టుకొని పోయి బుల్డోజర్ తీసుకుపోయి కటక్కున గుల కొడుతుండు ఏవి రంగనాథ్ గారు. నిజంగా ఇవాళ హైదరాబాద్ పాలిట ఒక అనలేక దిగినవు, లేకపోతే హైదరాబాద్ ఉండకపోయి. ఇప్పుడే ఇగో ఈ వరదలు బిట్స్ పిలాని సర్వే మీ కూలగొట్టుడు ఇది బరాబర్ ఉంది, మంచిగా సెట్ అవుతుంది. ఇక కేటీ రామారావు అయితే దోసుకునే ఎట్లా దొరికితే అట్లా చెరువుల గట్ట పెట్టిండు. ఎక్కడ దొరికితే అక్కడ, అప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా ఎక్కడ దొరికితే అక్కడ చేసిండే. అంటే కేటీఆర్ బై న్యాచురల్ బర్తే ఏ లంగ పనులు చేసే కదా. హరీష్ రావు రాజీనామా చేయాలా వద్దా? 100% మంది హరీష్ రావు రాజీనామా చేయాలంటున్నారు. హరీష్ రావు గారు మిమ్మల్ని 100% మంది ప్రజలు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి మీకు నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు షీము నెత్తురేమన్నా ఉంటే రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చేసి ఇక ఆ తర్వాత చూసుకుందు. మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి దయచేసి. ఇక అలాగే ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. లౌకిక పౌర స్మృతి రాజ్యాంగకర్తల నుంచి సుప్రీంకోర్టు వరకు 78 ఏళ్లుగా కోరుకున్నది ఇదే. ఒకే దేశం ఒకే ఎన్నిక నేటి అవసరం. బంగ్లా హిందువులపై భారతీయుల్లో కలత. ఇక మహిళలపై అఘాయిత్యాలు బాధిస్తున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందేశంలో ప్రధాని మోడీ మాట్లాడారు. గట్టిగా చేసి చూపించాం, 2 లక్షల హామీ నెరవేర్చాం, సిగ్గుంటే రాజీనామా చేయి హరీష్. రుణమాఫీ
రైతులు 22 లక్షల మందేనా 17,869 కోట్లు సరిపోతాయా మీ రుణమాఫీ పచ్చి అబద్ధం రైతు ద్రోహమే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డ రేవంత్ అంటూ హరీష్ రావు ఇక ఫ్యూచర్ స్టేట్ ఇక్కడ ఏంది ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం మరి మీరు కేసీఆర్ కేటీఆర్ హరీష్లలో ఎవరు వస్తారు కృష్ణా గోదావరి నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్ బీజేపీని బొద్ద పెడతాం ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రారంభం పాల్గొన్న బట్టి విక్రమార్క తుమ్మల ఉత్తమ్ పొంగులేటి తదితరులు పాల్గొన్నారు ఇక రేవంత్ రెడ్డి గారు హరీష్ రావుకు చెప్తా ఉన్నాడు సిగ్గుంటే రాజీనామా చేయి ఆయన కుంటి చేస్తాడు లేనిదేట చేస్తాడు రైట్ ఇక ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణ విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్ రైతు కూలీలకు త్వరలో 12,000 గోల్కొండలో స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా రాహుల్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ టీపీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులపై చర్చ జరగబోతా ఉంది ఇవాళ ముఖ్యమంత్రి సోనియా అలాగే రాహుల్ మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో భేటీ కాబోతా ఉన్నాడు ఢిల్లీలో ఇక మిగిలిన 6 మంత్రి పదవుల ఎవరికి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి పీసీసీ చీఫ్ ఎవరు ఉండాలి ఏం కథ అనేది పీసీసీ చీఫ్ పైన కూడా విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది ఎస్సీకి ఇవ్వాలన్నా ఎస్టీకి ఇవ్వాలన్నా బీసీకి ఇవ్వాలన్నా ఎవరికి ఇస్తే లాభం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు త్రిపులార్లో మరో కీలక అడుగు అటవీ భూములకు బదులు అటవీయేతర భూములు మహబూబాబాద్లో 160 ఎకరాల కేటాయింపు త్రిపులార్ ఉత్తర భాగం నిర్మాణానికి మార్గం సుగమం త్వరలో కేంద్ర అటవీ శాఖ అనుమతులకు అవకాశం ఉందట త్రిపులార్లో మరో కీలక అడుగు అటవీ భూములకు బదులు అటవీయేతర భూములు మహబూబాబాద్ లో 160 ఎకరాలు కేటాయిస్తూ ఇక్కడ తీసుకుంటారట డ్రగ్స్ దొరికితే అడ్మిషన్ రద్దు వర్సిటీలు కాలేజీల్లో నియంత్రణపై సర్కార్ దృష్టి రేపు కీలక సమావేశం పెట్టబోతా ఉన్నారు ఇది మంచి పని యాక్చువల్ విషయం ఏంటంటే ఇక్కడ ఇది నాయనపల్లి దగ్గర ఒక చిన్నది అంటే ఒక 100 అడుగులు 100 అడుగుల దూరము అటవీ భూమి ఉండే అటవీ భూమి ఉంటే అక్కడ రోడ్ వేద్దాం అనుకుంటే అటవీ శాఖ భూమి ఉంది కాబట్టి వాళ్ళు ఆపేస్తారు లాస్ట్ కు ఇక మళ్ళీ పార్లమెంట్ లో అంటే వాళ్ళ చర్చ జరిగి తర్వాత వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ నుంచి అనుమతులు వచ్చిన తర్వాతనే ఆ రోడ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది మంచి పరిణామం అంటే ఇట్లా ఇవ్వడం వల్ల తీసుకున్నట్టు అవుతుంది ఇదే ఫస్ట్ 75,000 అయిందట మళ్ళా బంగారం పెరుగుతుంది బంగారం ధర అడ్డగోలుగా పెరుగుతూ ఉంది రైట్ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక మిగతా వార్తల్ని మా మిత్రులు మీకు అందిస్తారు